దేవునికి మహిమ కలుగును గాక. లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు చూడండి. ఆయన నీకు జీవజలము ఇచ్చును అని చెప్పేసి దేవుడు మాట్లాడుచున్నాడండి. జీవజలం అంటే ఎటువంటి జీవజలం అండి? మనం ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి, శరీరంగా మనం ఉంటున్నాం కాబట్టి, మన శరీరానికి మరి నీరు కావాలా? కాదండి. ఆత్మకు ఆయన జీవజలము లాంటి వాక్యమును మన జీవితానికి, మన ఆత్మకు ఇచ్చి ఆయన నడిపిస్తున్నాడు. ప్రతి బలహీనతల నుండి ఆయన మనల్ని విడుదల దయచేసే దేవుడై ఉన్నాడు కాబట్టి, మొట్టమొదటిగా మన ఆత్మకు ఆయన జీవజలముతో నింపుచున్నాడా అన్నది ఒకసారి తెలుసుకోవాలండి. పరిశుద్ధాత్మ లేకపోతే మనము దేనిలో కూడా వర్ధిల్లలేము, నడవలేము. కాబట్టి పరిశుద్ధాత్మతో మనము నిండుకొని ఉండాల. పరిశుద్ధాత్మ అభిషేకమును మనల్ని కమ్ముకొని నింపాలి. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? మొట్టమొదటిగా ఆయన జీవజలం అనే ఊటలో మనం ఉంటున్నామా, జీవజలం అనే ఊట మనం తాగుచున్నామా అన్నది ఒకసారి గమనించుకోవాలండి. నీలో జీవజలం ఊట ఉంటే నువ్వు ప్రతి స్థలాల్లో కూడా వర్ధిల్లింపజేస్తాడు, బలపరుస్తాడు. కార్యములు దేవుడు చేసే దేవుడై ఉన్నాడు కాబట్టి